బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురంలో రేషన్ షాప్ ను ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్. లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందజేశారు. 1,46,00,000 రేషన్ కార్డులదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ దుకాణాలు కొనసాగుతాయన్నారు. వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ఇక నుంచి రాష్ట్రంలోని 29,761 రేషన్ షాపులు ఆదివారం వేళలో కూడా ఉంటాయని తెలిపారు. వేరే ప్రాంతాల్లో ఉన్నవారు కూడా పోర్టబిలిటీ ద్వారా సరుకులు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్తో ప్రత్యేక యాప్ను రూపొందించారని తెలిపారు ఆయన. మొట్టమొదటిసారి మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. దాంట్లో సెక్యూరిటీ ఫీచర్ గా మేము క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఇందాక నేను మీకు చెప్పినట్టు 1,46,00,000 కుటుంబాలకి రేషన్ కార్డు అర్హత ఉందని మాకు ఈ కేవైసీ ద్వారా కూడా పూర్తయింది. మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒక 6 లక్షలు 7 లక్షలు కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారు రైస్ కార్డుల కోసం. ఆ రైస్ కార్డులో కూడా ఎక్కువ మంది పెట్టుకుంది కుటుంబంలో అది కొత్తగా చేరిన బిడ్డల్ని చేర్చుకోవడానికి కోసం ఎక్కువ శాతం నమోదు చేసుకున్నారు. గతంలో ఉన్న మ్యాపింగ్ వాస్తవం. ఆ కార్యక్రమం గురించి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్షించి జిఎస్డబ్ల్యూఎస్ స్థాయిలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా మేము డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారానే ఆ సదుపాయాలు కల్పించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి కొత్త కార్డుల విషయంలో కానివ్వండి, మెంబర్ అడిషన్ విషయంలో కానివ్వండి, మెంబర్ డిలీషన్ విషయంలో ఎవరైతే మన ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళారో వారి విషయంలో, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ విషయంలో, అడ్రస్ మార్పుల విషయంలో ఎక్కడ కూడా జాప్యం లేదు. 21 రోజులు మాకు సమయం ఉంది. అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ మేము ప్రాసెస్ చేసి కొత్త కార్డు జారీ చేస్తాం. గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనతో ఒక మార్పు తీసుకురావాలని సంవత్సరం లోపే మేము చేసిన కార్యక్రమం. ఇన్ఫాక్ట్ ఈ రోజు మీరు గత సంవత్సరం మీరు గుర్తు పెట్టుకుంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ లో చాలా క్లియర్ గా ఒక మార్పు రాబోతోంది. మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రాబోతోందని పత్రికలందరూ కూడా ఆ రోజు ప్రచురించారు, చూపించారు. ఆ విధంగానే మా పరిపాలన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ప్రజలకు అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం. అధికార యంత్రాంగం కూడా చాలా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే మామూలు కార్యక్రమం కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కోర్టు ద్వారా కూడా చాలా మంది ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఒక నమ్మకంతో ప్రజలకి ఖచ్చితంగా మేము మెరుగైన సేవలు అందించగలుగుతాం. రేషన్ షాపుల ద్వారానే డెఫినెట్ గా మేము ప్రతి కుటుంబానికి అందించాల్సిన సరుకులు నిజాయితీగా అందించగలుగుతామని మేము నిర్ణయం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా చేసుకుంటూ ఎంతో మంది దీంట్లో పాల్పడుతున్న విషయం కూడా ప్రస్తావించారు. మీకు తెలుసు గతంలో ఏ విధంగా చేశాం. ఈ సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ ని పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చాం. ఆ చట్టం కింద తీసుకొచ్చి కేసులు కూడా బుక్ చేసి కాకినాడలో కూడా మీరు చూశారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో తడలోను, కృష్ణపట్నం దగ్గర కూడా అదే విధంగా పర్యవేక్షించి ఖచ్చితంగా మన ప్రజలకు అందించాల్సిన ఈ సరుకుని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం.